హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ జోగులాంబ ఆలయ చరిత్ర. జోగులాంబ అమ్మవారి ఆలయం ఆలంపూర్లో వెలిసిన ఆ మహాన్వితమైన శక్తిపీఠం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఆదిశక్తి పరమాత్మ స్వరూపం ప్రదర్శించిన పవిత్ర స్థలం. తెలంగాణలోని తుంగభద్ర నది తీరంలో విరాజిల్లుతున్న ఆలంపూర్ జోగులాంబ దేవి ఆలయం భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు జోగులాంబ అనే రూపంలో భక్తుల ఆరాధనను స్వీకరిస్తూ యోగమయ స్వరూపంగా కూర్చొని ఉంటారు. అమ్మవారి రూపం సింహాసనంపై కూర్చొని జటాజూటంలో తలకిందులుగా తగిలిన కపాలమాలలతో భయానకమైన భక్తులను రక్షించే రూపంలో దర్శనమిస్తుంది. ఈ రూపం ఆదిశక్తి యొక్క ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది. త్రిపురాంతకుడు త్రిపురాసురుని సంహరించిన తరువాత శివుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లు తర్వాత ఇక్కడ అమ్మవారు జోగులాంబ రూపంలో అవతరించి తపస్సు చేసిన శివుని శక్తిగా ప్రస్ఫుటమయ్యారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ జోగులాంబను దర్శించే వారికి అమితమైన ఆధ్యాత్మిక శక్తి, శాంతి మరియు రక్షణ లభిస్తాయి. ఆలంపూర్ ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న నవబ్రహ్మాలయాలు కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పవిత్రతను తెచ్చాయి. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆవిర్భావం, అసలు ఆమె శక్తిపీఠ స్థానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మరియు ఈ దేవాలయం ఎలా తెలంగాణ భక్తి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిందో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దామా? జోగులాంబ ఆలయం ఇది ఆలంపూర్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక నిద్రిస్తున్న పట్టణం. ఆలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇక్కడ కొన్ని పురాతన ఆలయం యొక్క అద్భుతమైన ఆలయం మరియు అవశేషాలు బాదామి చాళుక్య నిర్మాణాన్ని సూచిస్తాయి. ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించాయి. జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం చరిత్ర, ఆవిర్భావం భక్తులకు భయాన్ని కాదు, భక్తి, శక్తి, శాంతిని ప్రసాదిస్తుంది. ఇక్కడ తుంగభద్ర మరియు కృష్ణా ఆలంపూర్ సమీపంలో సంగమంలో కనిపిస్తారు. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. నేటి ఆలంపూర్ లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు మరియు తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుణ్ణి సంతోషపెట్టాడు. అందువల్ల ఈ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు మరియు దేవత యోగిని లేదా జోగులాంబ అని పిలుస్తారు. ఇది తల్లి పార్వతికి పర్యాయ పదంగా ఉంది. జోగులాంబ తల్లి ఆవిర్భావం. పూర్వకాలంలో ఈ ప్రాంతం నవబ్రహ్మల ఆలయ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ భద్రకాళి అమ్మవారు తపస్సు చేస్తూ ప్రజలను రక్షించడానికి ఉగ్రరూపం ధరించారు. అమ్మవారి భక్తులైన యోగులు, జోగులు, జోగమాయులు ఇక్కడ నిరంతరం జపాలు చేస్తూ ఉండేవారు. ఆ యోగుల ప్రార్థనతో పార్వతీదేవి భయంకర రూపమైన జోగులాంబగా అవతరించింది. జోగి అంటే యోగ మార్గాన్ని అనుసరించే వ్యక్తి అని అర్థం. అందుకే ఆమెను జోగులాంబ అని పిలిచారు. దుర్మార్గమైన రాక్షసుడు త్రిపురాసురుడు భూలోకాన్ని వేధిస్తున్నప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు జోగులాంబ అమ్మవారు ఉగ్రశక్తి స్వరూపిణిగా అవతరించారు. ఆమె రూపం భక్తుల్లో భయం కాదు, భక్తి, శక్తి, రక్షణను కలిగిస్తుంది. ఆమె శరీరం అంతా దివ్యకాంతితో మెరుస్తూ అగ్నిజ్వాలలతో కాంతులీలుతూ ఉంటుంది. ఆమె జుట్టు విడిచిపడిన జటాజూటం వలె అన్ని దిక్కులకు విస్తరించి ఉంటుంది. ఆ జటల్లో నుండి అగ్నిజ్వాలలు పొంగి పొర్లుతుంటాయి. ఆమె కన్నులు విప్పారిన పద్మాల వలె ప్రకాశిస్తూ దుష్టులను దహించగల శక్తి కళ్ళల్లో దాగి ఉంటుంది. ఆమె నాలుక బయటికి పొడవుగా ఉంచి రక్తవర్ణంలో మెరిసిపోతుంది. అది ఆమె ఉగ్రత, సంహార రూపాన్ని సూచిస్తుంది. ఆమె మెడలో రాక్షసుల తలముండలు, హారాలు, శరీరమంతా బంగారు కాంతులు, రత్నాల అలంకారాలు కాంతులీనుతూ ఉంటాయి. ఆమె చేతుల్లో ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో త్రిశూలం, మరో చేతిలో రక్తపాత్ర, ఇంకొక చేతిలో శివశక్తి సూచించే అభయముద్ర. ఆమె వాహనం శ్మశాన వాటికలో కూర్చున్న రూపంలో యోగులు, జోగులు, భూత ప్రేత గణాలు ఆమె చుట్టూ భక్తిగా నిలబడినట్లుగా వర్ణించబడింది. ఆమె ముఖం భయంకరమైన దివ్య కాంతిని ప్రసరిస్తుంది, దుష్టులను భయపెడుతుంది, కానీ భక్తులను మాతృస్వరూపిణి, శాంతి, రక్షణను ప్రసాదిస్తుంది. ఆమె కళ్ళల్లో కరుణ, కోపం రెండూ కలిసిన శక్తి కనిపిస్తుంది. ఆ రూపమే జోగులాంబ రూపం. అమ్మవారి ఆవిర్భావం తర్వాత ఆమెను ఆరాధించే యోగులు ఆ ప్రాంతంలో వసతులు ఏర్పరిచి ఆలంపూర్గా ఈ స్థలానికి పేరు వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ సతీదేవి యొక్క పైవైపు దంతం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 18వ పీఠంగా గుర్తించబడింది. జోగులాంబ అమ్మవారి శివశక్తి ఏకత్వానికి సంకేతం. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు 9 రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం ఈ ఆలంపూర్. ఈ సృష్టికి మూలం బ్రహ్మ. సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడు ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటిది పుణ్యక్షేత్రాలలో జోగులాంబ పుణ్యక్షేత్రం ఒకటి. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ
బ్రహ్మ 9 వేర్వేరు రూపాలలో ఉండడం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. అందులో ఒకటి స్వయంభూ బ్రహ్మేశ్వర ఆలయం, స్వయంగా ఉద్భవించిన శివలింగం. 2 పాపహరేశ్వర ఆలయం, పాపాలను తొలగించే శక్తి కలవాడు. 3 పాతాళేశ్వర ఆలయం, భూగర్భంలో పూజ రూపం పొందిన శివుడు. 4 తారకేశ్వర ఆలయం, తారక మంత్రాన్ని ప్రసాదించే శివుడు. 5 సిద్ధేశ్వర ఆలయం, సిద్ధులను అనుగ్రహించిన శివుడు. 6 కపిలేశ్వర ఆలయం, కపిల మహర్షి తపస్సు చేసిన స్థలం. 7 కోనేశ్వర ఆలయం, తుంగభద్రా తీరం వద్ద ఉన్న పవిత్ర ఆలయం. 8 అగస్తేశ్వర ఆలయం, అగస్త్య మహర్షి పూజించిన శివుడు. 9 వీరేశ్వర ఆలయం, వీరభద్ర రూపంలో దర్శనమిచ్చే శివుడు. 1500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు. అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవి, నందీశ్వరులు సహా ఎవరికి ఇష్టం ఉండదు. అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుణ్ణి ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడుగ్గా పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిశాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు. శివుడు ఇక్కడ బ్రహ్మకి 9 రూపాల్లో దర్శనమిచ్చాడని, అందుకే ఆ రూపాల్లో 9 ఆలయాలు వెలిశాయని చెబుతారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందుకు బ్రహ్మని బాల బ్రహ్మేశ్వరుడుగా కొలుస్తుంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్తూపాకారంగా ఉంటాయి. ఆలంపూర్ లో మాత్రం గోస్పాద ముద్రిక రసాత్మ లింగంగా వెలసింది. ఇక్కడ శివలింగం జ్యోతిర్జ్వాలామయం. మూల విరాటైన స్వామివారి లింగము రుద్రాక్షతో రూపొందించిన అద్భుత లింగం. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకు రాదని చెబుతుంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 2వ పులేసి కాలంలో ఈ నవబ్రహ్మ ఆలయ నిర్మాణం మొదలయ్యింది. నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్ అబ్బురపరుస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కాబట్టి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉండి మనసంతా దేవుడి మీద లగ్నమయ్యేలా ప్రశాంతతను కలిగిస్తాయి. ఎర్ర ఇసుక రాళ్లను ఉపయోగిస్తూ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణంలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఇప్పటికీ ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వారా పాలకుని మీద వినయాదిత్యుడి కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాదిత్యుడి విగ్రహం కనిపిస్తుంది. ఆర్క బ్రహ్మ ఆలయంలోని మండప స్తంభంపై 1వ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్ర నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు. సకల పాప నివారిణిగా ఈ నదిని కొలుస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు. ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ, దాని 2వ వైపు చుట్టూ అలుముకున్నట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నదిలో కోరిన కోరికలు తీర్చమని దీపాలు వదులుతారు భక్తులు. కృష్ణా తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్ భక్తులతో కిటకిటలాడుతుంది. రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిమైన ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్యా పూజల కోసం మహిళలు తరలి వస్తారు. శక్తి రక్షణ రహస్యం. చరిత్రలో ఒక దశలో ఆలయాన్ని ఆక్రమించిన ముస్లిం దండయాత్రల సమయంలో అమ్మవారి భక్తుల చేత కొంతమంది ముస్లిం రాజుల కంట్లో పడకుండా జోగులాంబ అమ్మవారి విగ్రహం నదిలో దాచిపెట్టబడింది. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ విగ్రహం తిరిగి తవ్వి తీసి ప్రస్తుత ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇది అమ్మవారి శక్తి ఎప్పటికీ నశించదని చెప్పే చారిత్రక అద్భుతం. ఆధ్యాత్మిక రహస్యం. ఆలయ ప్రాంగణంలో తుంగభద్రా నది ప్రవాహం నిరంతరం క్షేత్రాన్ని పవిత్రం చేస్తుంది. పౌర్ణమి రోజుల్లో ఇక్కడ శక్తి, తపస్సు, భక్తి తరంగాలు అధికంగా ఉంటాయని భక్తులు చెబుతారు. ఇది యోగ శక్తి, భక్తి శక్తి కలిసే క్షేత్రం. జోగులాంబ తల్లి ఆలయం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోనూ ప్రత్యేక స్థానం పొందింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర శక్తి దేవతగా భావించారు. భక్తులు ఆమెను తెలంగాణ తల్లి శక్తి రూపిణి అని గౌరవంగా పిలుస్తారు. ఏదైనప్పటికీ ఆలంపూర్ జోగులాంబ తల్లి ఆలయం అనేది భక్తికి ఆవాసం, శక్తికి ఆరంభం, రహస్యానికి నిలయం. ఆమెను ఒక్కసారి స్మరించిన భయాలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతతం అవుతుంది, జీవితం శక్తితో నిండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆలంపూర్ జోగులాంబ తల్లి
ఆలయం విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి.